నమస్కారం ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. డ్రగ్స్ కేసులో రాజకీయ ప్రకంపనలు. కేటీఆర్ కు పీసీసీ చీఫ్ టెస్ట్ సవాల్. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ గా మూసీ పునరుజ్జీవనం. మావోయిస్ట్ ముక్త్ భారత్. అమిత్ షా ఆపరేషన్ కగార్ సక్సెస్. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వరుణుడి విలయం. ఐఎండీ ఎల్లో అలర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ టీడీపీతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. వ్యాపారవేత్తలు, రియల్టర్లే కాదు ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారానికి దారితీసింది. ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిలో 6గురికి డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ అధికారికంగా ధృవీకరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు టీడీపీ చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఎంపీకి తొలుత నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినప్పటికీ బ్లడ్ టెస్ట్ లో మాత్రం పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ పార్టీ కోసం సిమ్లా నుంచి కొకైన్ ప్రత్యేకంగా రప్పించినట్లు ఎస్పీ వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వదిలే ప్రసక్తే లేదంటూ ఎస్పీ గిరిధర్ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ కేసులో రాజస్థాన్ చెందిన ఓ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తుండటంతో బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ 3 పార్టీల నేతల ప్రమేయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే తమ నేతలను కాపాడుకునేందుకు ఢిల్లీ స్థాయి నుంచి అధికారులపై ఒత్తిడి వస్తోందని, ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికార కాలం ఒత్తిళ్లకు తలగుతుందా, లేక డ్రగ్స్ మహమ్మారిని పెకిలించే దిశగా కఠిన చర్యలు తీసుకుంటుందా? ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ నగారా మోగనుంది. నెలాఖరు వరకు సాగే ఈ కీలక సమావేశాలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 20వ తేదీన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లుభట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. విపక్షాలు సంధించే అస్త్రాలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ ధరలపై సభలో చర్చ జరగనుంది. అంతర్జాతీయ సంక్షోభం రాష్ట్రంపై చూపుతున్న ప్రభావాన్ని ప్రజలకు వివరించేందుకు సభ్యులు సిద్దమవుతున్నారు. ఇటీవల గోదావరి నదీ జలాల చుట్టూ రాజకీయ దుమారం రేగింది. ఏపీ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టనుంది. గతంలో కృష్ణా జలాలపై ఇచ్చినట్లే ఇప్పుడు గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సింగరేణిలో నైనికోల్ బ్లాక్ టెండర్లు, అవినీతి ఆరోపణలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అయితే గనుల టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను నిరూపించేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి అటు అభివృద్ధి, ఇటు వివాదాస్పద అంశాల మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు అత్యంత వేడిగా సాగనున్నాయి. ప్రతిపక్షాల దాడిని కాంగ్రెస్ ఎలా ఎదుర్కొనుంది, బడ్జెట్లో సామాన్యులకు దక్కే వాటా ఎంత అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। All the papers are deemed have been laid on the table of the House. సంతాప ప్రతిపాదన. సూర్యాపేట జిల్లాలోని
సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 1952 సెప్టెంబర్ 14వ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు 1985, 1989, 1989, 1994, 1994, 1999 మరియు 2004, 2009 టర్మ్లకు గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా 4 పర్యాయములు మరియు 2009 నుండి 2014 మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో దొరికిన కొకైన్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ బృందాన్ని టార్గెట్ చేస్తూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ డ్రగ్స్ టెస్టులు చేయించుకుని లోపలికి వెళ్దాం, దీనికి కేటీఆర్ సిద్ధమేనా అంటూ మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. కేటీఆర్ మరియు ఆయన అనుచరుడు డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానాలున్నాయని, అవసరమైతే కేటీఆర్ వెంటనే డ్రగ్స్ పరీక్షలకు రావాలని డిమాండ్ చేశారు. పొలిటికల్ ఒత్తిళ్లకు లొంగకుండా ఈగల్ టీం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోందని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవద్దని విపక్షాలకు హితవు పలికారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మొత్తం 11 మంది పట్టుబడిగా వారిలో 6గురికి డ్రగ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు ఎంపీ టీడీపీ నమిత్ మిశ్రా, రితీష్ రెడ్డి, కౌశిక్, రవి, అర్జున్ రెడ్డి, ఈ జాబితాలో ఒక మహిళతో పాటు పలువురు బడా వ్యాపారవేత్తలు కూడా ఉండడం గమనార్హం. సిమ్లా నుంచి తెప్పించిన కొకైన్తో వీరంతా చిల్లవుతున్న సమయంలో ఈగల్ టీం మెరుపుదారి చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. అధికార కాంగ్రెస్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రేపు అసెంబ్లీ గేట్ వద్ద నిజంగానే టెస్టులు జరుగుతాయా? ఈ డ్రగ్స్ కేసు ఇంకెంతమంది రాజకీయ నేతలు మెడకు చుట్టుకోనుంది? ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్, డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. నాతో అన్నాడు కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతాడా, ఏం తీసుకోదా తీసుకోపోమను, నా బొచ్చుగా నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్పుతాను ఆయన కొట్టుకుంటాడా? ఇక్కడనే ఉంటా రమ్మను, ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడు ఆయన తీసుకొస్తాడో తీసుకురమ్మను, నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా, అని బొంద ఏం కావాలంటే అది ఇస్తా, కిడ్నీ ఇవ్వండి, కిడ్నీ కూడా ఇస్తా అని తెలివిందా? అసలు మనిషి పశువా? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పెను సంచలనం వెలుగు చూస్తుంది. కేవలం కొకైన్ పార్టీ మాత్రమే అనుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు తుపాకీ గర్జన వినిపించింది. తనిఖీలకు వెళ్లిన ఈగల్ ఆపరేషన్ టీంపై నిందితులు కాల్పులకు తెగపడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫామ్ హౌస్ పై దాడి చేసిన సమయంలో ఢిల్లీకి చెందిన నమీష్ శర్మ అనే వ్యక్తి పోలీసులపైకి కాల్పులు జరిపారు. నిందితుని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కఠిన కేసులు నమోదు చేశారు. కాల్పులకు ఉపయోగించిన గన్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు వాడిన ఆ తుపాకీ నిందితుడు రితీష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నిర్ధారించారు. ఘటనా స్థలంలో 2 గ్రాముల కొకైన్తో పాటు అత్యంత ఖరీదైన విదేశీ మద్యం బాటిళ్లను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 5గురిని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అధికార పార్టీ నేతలకు చెందిన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరగడం ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సవాల్గా మారింది. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఈ కేసులో ఉండడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. భాగ్యనగరం మరో అంతర్జాతీయ మైలురాయికి సిద్ధమవుతోంది. లండన్లోని థేమ్స్ నదిని మించి ప్రపంచంలోని అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా మూసీ పునరుజ్జీవనం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ప్రాజెక్టు విషయంలో. లండన్ థేమ్స్ నది ప్రాజెక్టు 39 కిలోమీటర్లు మాత్రమే ఉంటే మన మూసీ ప్రాజెక్టు ఏకంగా 55 కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉంది. మొదటి దశలో 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. దీనికోసం భూసేకరణ కాకుండానే సుమారు 6,500 నుండి 7,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఉస్మాన్ సాగర్,
హిమాయత్ సాగర్ నుంచి కలిసే ఈ ప్రాజెక్టులో 123 అడుగుల గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 100 మీటర్ల ఎత్తున భవనంపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ రివర్ ఫ్రంట్లను పరిశీలించి ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఏడాదికి 40 బిలియన్ల మంది సందర్శకులు, దేశ ఆర్థిక వ్యవస్థలో 30% వాటా టూరిజందే. నిత్యం 1.5 లక్షల మంది పర్యాటకులు, రోజుకు 7,000 మంది సందర్శకులు, 85,000 మందికి ఉపాధి. ఇవే లక్ష్యాలతో మూసీని కూడా ఆర్థిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకోవడం, స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం, నగర రవాణా వ్యవస్థను సులభతరం చేసేలా మొబిలిటీ కారిడార్ నిర్మాణం, లౌకిక భావాలకు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మాణ శైలి, నదీ తీర ప్రాంతాన్ని ప్రజల కోసం పార్కులు, వాకింగ్ ట్రాక్లు, పర్యాటక కేంద్రాలుగా మార్చడం. మూసీ అంటే కేవలం ఒక నది మాత్రమే కాదు, హైదరాబాద్ ఆర్థిక నాడులను కదిలించే ఒక భారీ ప్రాజెక్ట్. వేలాది మందికి ఉపాధి, లక్షలాది మందికి పర్యాటక అనుభూతిని అందించబోతున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణ కీర్తి ప్రపంచవ్యాప్తం కానుంది. అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ వాళ్ళ గురించి మొన్న వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి అందులో 2-3 జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళని కాకబట్టి వాళ్ళని బుట్టలు వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు పాపం చాలా అష్టకష్టాలు పడి, మీరు జర్నలిస్టులు ఏమనుకో గురువై, ఏమంటాడు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి నేను మాటిస్తున్నా, పక్కకే 7 ఎకరాలు కొనిస్తా, మీకు అందులోనే ఇంకా బెహతరీన్ కట్టిస్తా అంటుండు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? హనుమాన్ నగర్ వాళ్ళ సంగతి ఏంది? హిమాయత్ సాగర్ వాళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి కూడా జాగాలకు బదులు జాగిస్తావా? పక్కకే ఇస్తావా? సరిపడా జాగాకు బదులు జాగా ఇవ్వాలి కదా. ఒకరికి ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. మరి అపార్ట్మెంట్ వాళ్ళని ఒక తిరిగా, బస్తీలను ఒక తిరిగా చూడొద్దు కదా. ప్రభుత్వం అన్నాక అందరు ఒకటే కదా, అందరికి ఓట్లు ఉన్నాయి. మీరైనా ఓటెత్తారు, అంబానీకి ఒకటే ఓటు, మనకు ఒకటే ఓటు. వాళ్ళేం మన 1000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉండవు కదా. అందుకే చూడండి మీరు, విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసీ వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంత తెలివి నీళ్ళకు. మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చిండు. ఎందుకు కావాలి గన్ని? ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు ఏం చేస్తాడో మహానుభావుడు మరి చూడాలి. మొదటి ఫేజ్ లోనే 10,000 నిర్మాణాలు. నేను 10,000 నిర్మాణాలు లెక్క తప్పు చెప్పానంటారని గెజెట్ కూడా తెచ్చిన. ఎన్ని ఎకరాలు అంటే 3,279 ఎకరాలు. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, పక్కనే కోకాపేటలో 100 కోట్లు 100. విశాఖపట్నం రోడ్లపై ఇప్పుడు కొత్త రకం తనిఖీలు వాహనదారులను హడలెత్తిస్తున్నాయి. బైకులకు, స్కూటర్లకు ఉండే మొబైల్ స్టాండ్లను ట్రాఫిక్ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తీసుకోవడం సబబే, కానీ ఇక్కడ సామాన్యుని వేధిస్తున్న ప్రశ్న ఒకటే, తప్పు చేసిన వాడిని వదిలేసి కొనుక్కున్న వాడిని శిక్షించడం ఏం న్యాయం? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ చూడడం ప్రమాదకరమనే సాకుతో వాహనాలకు అమర్చిన స్టాండ్లను పోలీసులు తొలగిస్తున్నారు. 100 రూపాయలు పెట్టి కొనుక్కున్న యాక్సెసరీస్ ను బలవంతంగా పీకేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని యజమానులు వాపోతున్నారు. వినియోగదారులపై ప్రతాపం చూపుతున్న పోలీసులు అసలు వీటిని తయారు చేసిన కంపెనీలను, అమ్ముతున్న దుకాణదారులను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల వాదన ప్రకారం ఇవి ఇల్లీగల్ యాక్సెసరీస్. మరి ఇవి చట్టవిరుద్ధమైనప్పుడు దేశవ్యాప్తంగా వీటిని ఉత్పత్తి చేసిన కంపెనీలపై చర్యలు ఏం తీసుకుంటున్నారు? షోరూంలలో, ఆటోమొబైల్ షాపుల్లో బహిరంగంగా అమ్ముతుంటే అప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు వేల సంఖ్యలో వీటిని విక్రయిస్తుంటే ప్రభుత్వం ఎందుకు నిషేధించలేదు? తయారీని ఆపకుండా, అమ్మకాలు నియంత్రించకుండా కేవలం అమాయక వాహనదారులను రోడ్డుపై ఆపి జరిమానాలు విధించడం లేదా వస్తువులను ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా డెలివరీ బాయ్స్, ర్యాపిడో డ్రైవర్లు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లొకేషన్ చూసుకోవడానికి మొబైల్ స్టాండ్ ప్రాథమిక అవసరమని, ఒక చేత్తో ఫోన్ పట్టుకుని డ్రైవ్ చేయడం కంటే స్టాండ్లో పెట్టి చూడడమే సేఫ్ అని వారు వాదిస్తున్నారు. రూల్స్ మార్చడం సులభమే, కానీ అవి అమలు చేసే విధానంలో పారదర్శకత ఉండాలి. మూల కారణమైన తయారీదారులను వదిలేసి వినియోగదారులను వేధించడం డబుల్ స్టాండర్డ్ కాదా? విశాఖ పోలీసులు దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ರಸ್ತೆಗಳು ಗುಂಡಿ ಬಿದ್ದಿದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಸರ್ಕಾರ ಒಂದೊಂದು ರೂಲ್ಸ್ ಗಳನ್ನ ಜಾರಿಗೆ ತಗೊಂಡ್ಬಂದು ಅದರಿಂದ ದುಡ್ಡು ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಉದ್ಘಾಟನೆ ಮಾಡ್ತಾನೆ ಇರುತ್ತೆ. ನೋಡಿ, ಇಲ್ಲೊಂದು ಬೈಕ್ ಗಳಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಹೋಲ್ಡರ್ ಗಳಿರುತ್ತೆ. ಲೊಕೇಶನ್ ನೋಡ್ಕೊಂಡು ಗಾಡಿ ಓಡಿಸ್ಲಿಕ್ಕೆ ಅಂತ 2 ವೀಲರ್ ಗಳಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಹೋಲ್ಡರ್ ಗಳನ್ನ ಹಾಕೊಂಡು ಓಡಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇದೀಗ ಆ ರೂಲ್ಸ್ ಇಲ್ಲ, ಆ ಮೊಬೈಲ್ ಹೋಲ್ಡರ್ ಗಾಡಿಗೆ ಹಾಕೋಂಗಿಲ್ಲ, ಅದರ ಅನುಮತಿ ಇಲ್ಲ ಅನ್ಬಿಟ್ಟು RTO ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಎಲ್ಲಾ ಗಾಡಿಗಳನ್ನ ನಿಲ್ಸಿ 2 ವೀಲರ್ ಗಳಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಹೋಲ್ಡರ್ ಗಳನ್ನ ತೆಗೆದು ಕಳಿಸ್ತಾ ಇರುವಂತ ದೃಶ್ಯಗಳನ್ನ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಈ ತರ ಕೆಲಸಗಳನ್ನ ರೋಡಲ್ಲಿ ನಿಂತು ರೋಡ್ ಗುಂಡಿ ಆಗಿರೋಂತದನ್ನ ಮುಚ್ಚಿದ್ರೆ ಎಷ್ಟೋ ಒಳ್ಳೇದಾಗತ್ತೆ. ಬೇಜಾನ್ ಕೆಲಸಗಳಿರುತ್ತೆ,
ಅಂಥದ್ದನ್ನ ಬಿಟ್ಟು ದುಡ್ಡು ಮಾಡೋ ರೂಟ್ನ ఈ రోజు ఒక సామాన్యుడు ఉదయాన్నే పేపర్ తీస్తే వార్త వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే సమాజంలోని సమస్యల్ని ఎండగట్టే ఆయుధం, ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. కానీ నేడు మొదటి 5 పేజీలు తిప్పినా కనిపించేవి రంగురంగుల ప్రకటనలు, కార్పొరేట్ సంస్థల ఆఫర్లు, రాజకీయ నేతల శుభాకాంక్షలు మాత్రమే. మరి అసలు వార్త ఎక్కడికి పోయింది? జర్నలిజం తన అసలు లక్ష్యాన్ని కోల్పోతోందా? ఇదే ఇవాటి మన ప్రశ్నార్థకం. పత్రికలో వార్త అంటే ఒక పోరాటం, అవినీతిని ప్రశ్నించే ధైర్యం, అట్టడుగు వర్గాల సమస్యలకు అద్దం పట్టే వేదిక. నేడు పేపర్ అంటే వార్తల సమాహారం కంటే ప్రకటనల కరపత్రంలా కనిపిస్తోంది. వార్తల కంటే వాణిజ్యానికే ప్రాముఖ్యత పెరిగింది. జర్నలిజం నెమ్మదిగా తన అసలు ఉద్దేశాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఇవేనా? డిజిటల్ మీడియా పెరగడంతో ప్రింట్ మీడియా మనుగడ కోసం ప్రకటనలపైనే పూర్తి స్థాయిలో ఆధారపడాల్సి వస్తోంది. పత్రికలు పెద్ద పెద్ద సంస్థల చేతుల్లోకి వెళ్లడంతో లాభాలే పరమావధిగా మారాయి. వార్తగా కనిపించే ప్రకటనలు సామాన్య పాఠకుడిని అయోమయానికి గురిచేస్తున్నాయి. నిజమైన జర్నలిజం అంటే పాలకుల మెప్పు పొందడం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడం. కానీ నేడు ప్రకటనల వెలువల్లో ప్రజా సమస్యలు అణగారిపోతున్నాయి. ఒక స్కామ్ గురించి రాయాల్సిన చోట ఒక బడా సంస్థ కొత్త ప్రోడక్ట్ లాంచ్ గురించిన కథనాలు కనిపిస్తున్నాయి. మరి ఇదేనా మనం కోరుకున్న ప్రజాస్వామ్య పత్రికా రంగం? ప్రకటనలు పత్రికలకు ఆదాయాన్ని ఇవ్వచ్చు, కానీ పాఠకుడికి ఇచ్చేది కేవలం సమాచారం మాత్రమే కాదు, నమ్మకం. ఆ నమ్మకాన్ని అమ్మేసుకుంటే జర్నలిజానికి మనుగడ ఉంటుందా? పాఠకులు మేల్కోవలసిన సమయం ఆసన్నమైంది. తెలుగువారి కొత్త ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీ శ్రీశైల మహాక్షేత్రం ముస్తాబైంది. రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు దేశం నలుమూల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక భక్తుల రాకతో శ్రీశైల పురవీధులన్నీ కన్నడ సంస్కృతితో నిండిపోయాయి. వేల సంఖ్యలో కన్నడ భక్తులు నల్లమల అడవులకుండా కిలోమీటర్ల మేర కాలినడకన క్షేత్రానికి చేరుకుంటున్నారు. శివనామస్మరణతో అడవి మార్గాలని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. యాగశాల ప్రవేశం, చండీశ్వర పూజ, అంకురార్పణతో వేడుకలు మొదలవుతాయి. భక్తుల సాహసోపేతమైన వీరచార విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నెరవేరనున్నాయి. పంచాంగ శ్రవణం, కన్నుల పండుగ రథోత్సవం, అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. పూర్ణాహుతి, అశ్వవాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈబో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే లభించేలా ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర చేసే భక్తుల కోసం అడవి మార్గాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, తాగునీరు, అన్నప్రసాద వితరణ సాగుతోంది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు బిగ్ రిలీఫ్. 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇది కేవలం వర్షం మాత్రమే కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన ప్రచండమైన వాతావరణం ముంచుకొస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో 40 నుంచి 50 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. కేవలం వర్షాలే కాదు, పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం అసలైన ప్రమాదం మార్చి 18 నుంచి 20 వరకు పొంచి ఉంది. ఈ 3 రోజులు రాష్ట్రంలో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరొచ్చు. దీనివల్ల విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్లు పడిపోయే ప్రమాదం ఉంది.
18-19 తేదీల్లో భాగ్యనగరంలో ఎడతెరిపి లేని వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ముప్పుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అకాల వర్షాలు రైతన్నలు నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మొత్తానికి వేసవి వేడి నుంచి ఉపశమనం దొరికినప్పటికీ ఈ అకాల వర్షాలు తెచ్చే విపత్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ అప్రమత్తంగా ఉండండి. భారత అంతర్గత భద్రతలో ఒక కొత్త శకం ప్రారంభం కాబోతోంది. దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన సాగిన హింసాకాండకు ఇక శాశ్వత ముగింపు పడినట్లేనా అంటే అవునని అంటున్నాయి కేంద్ర హోంశాఖ వర్గాలు. ఈ నెల 31వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా ఏ రోజైనా మావోయిస్టు ముక్త భారత్ సభను నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభ ద్వారా భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలకు వివరించడమే లక్ష్యం. లొంగిపోయిన 3000కు పైగా మాజీ మావోయిస్టులు వారు అప్పగించిన అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా సమక్షంలో ప్రదర్శించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనా లేక ఒకప్పటి మావోయిస్టు కంచుకోట్లైన రాయ్పూర్ లేదా జగదల్పూర్లోనా అనే అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సాగిన కఠిన వ్యూహాలే మావోయిస్టుల మూలాలను దెబ్బతీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2024 జనవరిలో ప్రారంభమైన ఈ ఆపరేషన్ అబూజ్మాడ్ లాంటి దుర్దేభ్యమైన ప్రాంతాల్లో మావోయిస్టుల ఉనికిని తుడిచిపెట్టింది. 2025 మే నాటికి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యుల బలగాల దాడుల్లో మరణించడమో లేదా లొంగిపోవడం జరిగింది. మొదట మావోయిస్ట్ ముక్త బస్తర్ అని లక్ష్యంగా పెట్టుకున్న అది ఇప్పుడు మావోయిస్ట్ ముక్త భారత్గా అవతరించింది. ఒకప్పుడు రెడ్ కారిడార్ గా పిలువబడే ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంతత నెలకొంది. తుపాకీ గర్జనల స్థానంలో అభివృద్ధి మాట వినిపిస్తోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా దేశంలో విదేశీ పెట్టుబడులకు, పర్యాటకానికి మరింత భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి భారత భద్రతా దళాల అలుపెరగని పోరాటం, కేంద్ర ప్రభుత్వ రాజీలేని వ్యూహం ఫలించాయి. ఎర్ర కంచుకోటలు బద్దలయ్యాయి. ఇక అధికారికంగా ముక్త భారత్ ప్రకటన వెలువడమే తరువాయి. రాజకీయ వేదికల మీద తన స్పీచ్లతో రచ్చ చేసే మల్లారెడ్డి ఇప్పుడు డాన్స్ ఫ్లోర్ ను షేక్ చేశారు. వయసు 70 ఏళ్లు దాటినా కుర్రాళ్ళకి ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బోయినపల్లిలోని తన నివాసంలో మల్లారెడ్డి, కల్పనమ్మ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రాజకీయ నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు. వేడుక మధ్యలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ దురంధర్ పాటకు మల్లారెడ్డి స్టెప్పులేశారు. రణవీర్ సింగ్ లాగే తనదైన సిగ్నేచర్ మూమెంట్స్ తో అతిథులను ఫిదా చేశారు. మల్లారెడ్డి డాన్స్ చేస్తున్నసేపు అతిథులంతా ఏలలు, క్యారింతలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. మరీ ముఖ్యంగా ఆయన సతీమణి కల్పనమ్మ చిరునవ్వుతో ఆయనను ఎంకరేజ్ చేయడం హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి రావడంతో నెట్జన్లు రకరకాల కామెంట్లతో ముంచెత్తున్నారు. మల్లారెడ్డి అంటేనే ఒక వైబ్రేషన్. 70 ఏళ్లలో ఇంతే ఎనర్జీనా? మల్లన్న నువ్వు సూపర్, పాలమ్మినా పూలమ్మినా ఇప్పుడు డాన్స్ ఫ్లోర్ మీద అదరగొట్టినా అంటూ ఫ్యాన్స్ అందరూ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను పక్కన పెట్టి తన వ్యక్తిగత వేడుకల్లో మల్లారెడ్డి చూపించిన ఈ ఉత్సాహం నిజంగా స్ఫూర్తిదాయకం. ఏదేమైనా మల్లన్న డాన్స్ చూస్తుంటే దట్ ఈస్ మల్లారెడ్డి అనిపించక మానదు. ఆమె తోటి నేను పెళ్ళాడినప్పుడు నా దగ్గర ఒక సైకిల్, 2 పాల క్యాన్లు. ఈరోజు 50 years మ్యారేజ్ ఎలా ఇండియాలో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ మల్లారెడ్డి. రాజకీయంలో లేనే, ఎడ్యుకేషన్లో లేనే, సోషల్ మీడియాలో కూడా లేనే. కాబట్టి మా స్టాఫ్ కానీ, మా టీచర్స్ కానీ, అక్కడ ఇంకా ఉన్న మా తమ్ముళ్ళు కానీ, మా కొడుకులు కానీ, మా మన్మళ్ళు కానీ వాళ్ళే నా కుటుంబ సభ్యులు. ఇవాళ వాళ్ళతోటే నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా. వాళ్ళు లేదు, ఏమీ లేదు. నేను ఇలా సంగీత్ పార్టీ చేస్తున్నా అంటే మా టీచర్ల కోసము, మా కార్యకర్తల కోసం, మా క్యాడర్ కోసం, నా తమ్ముళ్ళ కోసం, నా కొడుకుల కోసం చేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలవాలి ఒక మార్గదర్శకం, ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలి, మల్లారెడ్డి మాదిరి ఉండాలి. ఒక క్యాడర్ ఎట్లా చేయాలి, ఒక ఎమ్మెల్యే ఎట్లా మెయింటైన్ చేయాలి, మల్లారెడ్డి లెక్క చేయాలి. సొంతం నా కొడుకుల
వాళ్ళకి ఆ ఫీలింగ్ తీసుకొచ్చిన. మీరు లేదు నేను పెళ్లి చేసుకోను, మీకు అప్పుడు నాకేదో తెలియలేనప్పుడు పెళ్లి అయింది, నాకు ఇప్పుడు అన్ని కలిగినాయి, మీరు కూడా ఉన్నారు నా కొడుకులు లెక్క, మీ ముందు మిమ్మల్ని కూడా సంతోషపెట్టి పెద్ద ఎత్తున సంగీత్ పార్టీ కానీ, మెహందీ కానీ, ఇదంతా కూడా హల్దీ కానీ, పెద్ద ఎత్తున పెళ్లి కానీ, ఇవన్నీ కూడా మీకోసం, మన కుటుంబ సభ్యుల కోసం మీరందరూ కూడా ఆనందపడాలి. చాలా మంది ఫ్యామిలీతో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మొగలు కూడా చెప్తున్న ఒకటే, మీరెవ్వరికి ఇబ్బంది పడకుండా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నా డాన్స్ కూడా ఉన్నది, పర్ఫెక్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన కేటీఆర్ సార్ కూడా వస్తున్నాడు 9/9/15కు. మీరందరూ కూడా మొగలకే ఇబ్బంది లేదు, వెనుక అన్ని రకాల కూడా మంచిగా అరేంజ్మెంట్ చేసిన, స్టాఫ్ కూడా ఆడవాళ్ళకి కానీ మొగళ్ళకి కానీ మంచి క్యాటరింగ్ ఇచ్చిన, వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా మీకు సప్లై చేస్తారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, మంచిగా యాడల్లాడ 1 నిమిషంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు మా ఫ్యామిలీ డ్యాన్స్లు అన్ని క్లోజ్ అవుతాయి. 9:15కు మీకు 15 నిమిషాలు రిలాక్స్, ఆ తర్వాత కొన్ని కుర్చీలు తీసేస్తాం. 9:30కు ఇండియాలోనే టాప్ సింగర్, మీరంతా లోపల 9:30 లోపల ఎన్నుకోవాలంతా ఫుల్ లోడ్ అయిపోవాలి. ముంగట కూర్చున్నారు కూడా ఎవరన్నా మా సార్లు టీచర్లు వెనుక పోయి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంతో ఒకటైన అల్లు శిరీష్ నైనిక దంపతులను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విచ్చేశారు. రాజకీయ రణక్షేత్రం నుంచి కాస్త విరామం తీసుకుని పాత మిత్రుడి కుటుంబంతో చంద్రబాబు గడిపిన ఈ క్షణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అల్లు శిరీష్ నైనికలను కలిసిన చంద్రబాబు నూతన వధువర్లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లారని మనసారా ఆశీర్వదించారు. తమ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ సీఎంను సాల్వతో సత్కరించి ఒక ప్రత్యేక జ్ఞాపకం బహుకరించారు. చాలా కాలంగా అల్లు కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయాలకు అతీతంగా సాగే ఈ స్నేహబంధం ఈ భేటీతో మరోసారి స్పష్టమైంది. కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలపై వారు ముచ్చరించినట్టు తెలుస్తోంది. అల్లు శిరీష్ వివాహం తర్వాత అటు మెగా కుటుంబం ఇటు నందమూరి నారా కుటుంబాల మధ్య ఈ రాకపోకలు మెగా అభిమానులు కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో భూపోరాటం మొదలైంది. 5 దశాబ్దాల చరిత్ర ఉన్న చెరువును దాని అలుగు భూములను అగ్రవర్ణాల వారు ఆక్రమిస్తున్నారంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారా లేక ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు వెలువెత్తున్నాయి. గతంలో నష్టపరిహారం చెల్లించి సేకరించిన సర్వే నెంబర్ 168లోని చెరువు భూములు ఇప్పుడు ఆక్రమణ పాలవుతున్నాయి. కొత్త పాస్బుక్లు వచ్చాయన్న నేపథ్యంతో అధికారులు అండదండలతో చెరువు భూములను క్రయ విక్రయాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏకంగా చెరువు అలుగును ఆక్రమించి 4 ఎకరాల్లో కడీలు పాతి బోరుబావి కూడా వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్న రాత్రికి రాత్రే అలుగు అడ్డంగా కట్టవేసినట్లు స్థానికులు చెబుతున్నారు. తెలంగాణ బ్లాక్ వాయిస్ అధ్యక్షుడు శ్రీధర్ గోవింద్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తమ నిరసనను గలమెత్తారు. చెరువు విధ్వంసం కావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల భూగర్భ జలాలు అడుగంటుకుపోయాయని వారు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెరువు పక్క నుంచి వెళ్తున్న కేఎల్ఐ కాలువ ద్వారా చెరువులోకి నీటిని నింపి ఆ భూములను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.